అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య శ్రీను వ్లాగ్స్. ఈ రోజు నా బంగారు తల్లికి ఒక వస్తువు కొనడానికి అయితే వెళ్తున్నా. ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ లేవంగానే అందరూ టీ కాఫీ అని స్టార్ట్ చేస్తే నా మార్నింగ్ రొటీన్ ఎప్పుడు పాలతోనే స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మా ఇంట్లో అలవాటు చేయలేండి టీ కాఫీ తాగాలని చెప్పి, అందుకే అలవాటు అవ్వలేదే. అలాగని ఇప్పుడు తాగాను అనుకోండి వామిటింగ్ వచ్చేస్తుంది. పాలు వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటుంటే ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉంటుందో. పాపకి స్నానం చేపిస్తుంటే కరెంటు పోయిందని చెప్పి టార్చ్ లైట్ పట్టుకుంటున్నాను. ఇంక నా కొడుకు కూడా నేను నా చెల్లికి చూపిస్తా అనుకుంటే వాడు నించున్నాడు. అన్న చెల్లి భలే ముచ్చట్లు పెట్టుకున్నారు పొద్దున్నే. కరెంట్ లేక చిట్టితల్లి అయితే పడుకోలేదు స్నానమైనా సరే. ఇంకా దాని తర్వాత కరెంట్ వచ్చాక అయితే పడుకోబెట్టి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా మనం 1000 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాం. అందువల్ల ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర నుంచి మంచి లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా వాళ్ళ చెల్లికి వాడే ఉయ్యాలు ఊపుకుంటాడంట, అందుకని ఎవరిని రావద్దని చెప్పి వాడే చూసుకుంటున్నాడు వాళ్ళ చెల్లిని. మా ఇంటికి వెళ్ళాక కూడా మా బాబు ఇలానే వాళ్ళ చెల్లిని చూసుకుంటే బాగానే ఉంటుంది, ఇలానే చూసుకుంటాడు. ఇంకేమైనా రచ్చ చేస్తాడు మరి. ఇంకెప్పుడు అంతగా పనులు అయితే ఏం చేయను, ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా, ఎక్కువ పనులు చేయబుద్ధి కాదనమాట. అలానే ఉండిపోతూ ఉంటాను. మమ్మీ ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటుంది. ఇంకా అమ్మ మధ్యాహ్నంకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. పెసలు పునుగులతోని పులుసు పెడుతుందంట. దానికేమో ముందుగా పెసలు అయితే గంట సేపు నానబెట్టుకుంది. దానిలోని అల్లం జీలకర్ర ఇంకా పెసలు వేసి గ్రైండ్ చేసేసుకుంది అనమాట. ఇంకా దానిలోనేమొచ్చి కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకొని ఇలా పునుగుల్లా చేసుకుంది. ఇవి మామూలుగా ఇలా తినేసినా సరే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్ లాగా తినాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి చేస్తుండగానే కొన్ని అయితే లాగించేసాం. అక్కడ బౌల్ తీసుకుని వచ్చారు, ఎవరో తెలిసిందా, నా కొడుకే. ఆల్రెడీ ఒకటి తినేసాడు, ఇంకా 2-3 కావాలనుకుని వచ్చాడనమాట. అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా చేయాలనుకుంటే చేసుకోండి, చాలా ఈజీ అనే ప్రాసెస్. ఇది ఇప్పుడే ఫ్రై చేసి వేసినవి కదా, చాలా వేడిగా ఉన్నాయంట, తినడానికి అవ్వట్లేదు అని చెప్పి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఊది ఊది ఇమ్మని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా అలా అయితే తింటున్నాడు అనమాట ఫాస్ట్గా. ఇంకా మా చిట్టి తల్లేమో వాళ్ళ చించాన్తోనే ఆడుకుంటుంది. అమ్మ పులుసు పెట్టడానికి అయితే తాలింపులు అన్నీ రెడీ చేసుకుంది. నాకైతే ఇలా వంట చేస్తుంటే ఒకటి గుర్తొస్తుందండి. నాకు ఇంతకు ముందు అయితే ఏ వంటలు వచ్చేవే కాదు. ఈవెన్ మ్యారేజ్ అయిన కొత్తలో కూడా నాకు వంటలు ఏమి వచ్చేవి కాదు. అక్కడ ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, మా ఆయనకి వంటలు వచ్చేవన్నమాట. ఇంకా మా ఆయనకి ఎలానో వంటలు వచ్చు కదా అని చెప్పి నేను మా ఆయన్నే ఆల్మోస్ట్ ఎక్కువ అడిగి వంటలు చేసేదాన్ని. లేకపోతే రేపు ఏమైనా కూర చేస్తే అది ముందు రోజు నైటే మా మమ్మీకి ఫోన్ చేసి అది ఎలా చేస్తానని అడిగేది. ఇంకా నాకేం అలవాటు అంటే, ఒక చారు చేసామనుకోండి ఖచ్చితంగా కూర ఉండాలి దానికి నంచుకోవడానికి. కానీ మా ఆయన వాళ్ళ ఇంటి సైడ్ అంటే ఎలా అంటే, ఒకటే కర్రీ ఒకటే చారు అన్నీ ఒకటే అనమాట. రైస్లో కలుపుకోవడానికి అలా ఒకే డిషే ఉంటుంది. మనం సపరేట్గా చేయాల్సిన అవసరమే ఉండదు. ఆయనకి ఏంటంటే ఈవెన్ ఒక చారు ఉంటే చాలు, అన్నం మొత్తం తినేసి లేసిపోతారు. నాకేంటంటే చారు ఉంటే కంపల్సరీగా దానికి కూర కూడా ఉండాలి. అలా అయితేనే నాకు దిగుతుంది అనమాట. ఇంకా మెల్లిమెల్లిగా నాకు కూడా అలవాటు తప్పిపోయింది. కంపల్సరీగా కూర ఉండాలని అయితే ఏం లేదు, ఒకటే డిష్ లాగా అయిపోయింది మా ఇంట్లో కూడా పరిస్థితి. ఇంకా మొత్తానికి పులుసు అయితే రెడీ అయిపోయింది. తిని చూస్తే చాలా టేస్టీగా ఉండిందండి. మా మమ్మీ పెసలతోని ఇదే ఫస్ట్ టైం ట్రై చేసింది, చాలా బాగా వచ్చింది. బుజ్జి తల్లి అయితే పడుకుంది, అందుకనే బాబు నేను ఒకేసారి ఎప్పుడు అలానే తింటామన్నమాట. నేను తింటూ వాడికి తినిపిస్తాను, కానీ వాడు తినేసరికి నాకు చుక్కలు కనిపిస్తాయి. ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఒక డిఐవై చేశాను బేబీ వైప్స్ తోటి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్, డిఐవైస్, కుకింగ్, ఇంకా నా డైలీ రొటీన్, డైలీ వ్లాగ్స్, బేబీ కేర్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి నా వీడియోస్. అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను నా చిట్టి తల్లి అయితే రెడీ అయిపోయాము. చెప్పాను కదా నీకు వీడియో స్టార్టింగ్లోని, బయటికి వెళ్తున్నాం మా చిట్టి తల్లికి ఒక వస్తువు కొంటామని, దానికే అనమాట. నా చిట్టి తల్లి భలే పోజులు ఇస్తుంది. అబ్బా, పాపకి కొన్ని వస్తువులు తీసుకోవాలని చెప్పి అయితే జ్యువెలరీ షాప్కి వచ్చేసాము. ఏమేం పర్చేస్ చేసామనేది వీడియో లాస్ట్లో చెప్తాను. బుజ్జి పాదాలకి ఎంత అందంగా ఉన్నాయో కదా పట్టీలు. అక్కడ మా పండు బాధ ఏంటంటే మా చెల్లికే నాకు కాదా అని చెప్పి అడుగుతున్నాడు వాడు కూడా. చూస్తూ భలే ఎదిగిపోతున్నారమ్మా పిల్లలు అయితే. ఇంటికి రాగానే ఆకలేసిందని చెప్పి రాగి అంబలు అయితే తాగేశాను. ఇక్కడ చెన్నైలోనే ఆషాఢం వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మవారికి అంబలు సమర్పిస్తారనమాట. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అమ్మవారిని మొక్కుకొని అంబలు అయితే ఇచ్చారు. ఇంకా పాపకి నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను వాయిస్తో నీతో మాట్లాడదాం డైరెక్ట్గానే అయితే అనుకున్నాను, కాకపోతే పిల్లల గోలకి అది అస్సలు వినిపించలేదు నా వాయిస్. నా చిట్టి తల్లికి చిట్టి పాదాలకి ముద్దుగా ఉన్న పట్టీలు అయితే తీసుకున్నాం అనమాట. కడియాల టైప్ కూడా చూసాం, కానీ పట్టీలు అయితే బాగుంటాయి కదా ఆడపిల్లకి అని చెప్పి పట్టీలలోనే తీసేసుకున్నాము. ఇంకా కూడా కొన్ని వస్తువులు అయితే చూసాం, కానీ మన దగ్గర బడ్జెట్ లేదు. ఇంక నా చిట్టి తల్లి అయితే ఆ సౌండ్కి ఏంటా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయింది. పట్టుకోమని చేతికి ఇస్తేనేమొచ్చి అసలు పట్టుకోలే, ఆలోచిస్తుంది తీసుకోవడం. మా పండుకి ఇంత ఆశ ఎందుకు పుట్టిందో ఏమో అర్థం కావట్లేదు.
వాడి కాలికి పట్టీలు పెట్టుకొని అయితే చూసుకుంటున్నాడు. కాలు పాదాలకి పెట్టుకోకుండానే ఇంకా పైకి పైకి కూడా పెట్టుకొని చూసుకుంటున్నాడు అనమాట. ఎంత బాగుందా, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందా అని నన్ను అడుగుతున్నాడు. పెట్టుకున్నాడేమో కానీ కాలు అయితే భలే ముద్దుగా అనిపించాయి పట్టీలు పెట్టుకోగానే. ఇంకా పాప అందుకోగానే ఫస్ట్ నోట్లోకే పెట్టుకుంటుంది. ఇంకా ఆ రోజు నైటే పెట్టి చూద్దాము అని అనుకున్నాం కానీ మా మమ్మీ వాళ్ళేమో వద్దన్నారు. రేపు మార్నింగ్ అయితే దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాక అప్పుడు పెడదు అని చెప్పన్నారని నేనేం పెట్టలేదన్నమాట. పట్టీలు అలానే ఉంచేసాను. ఇంకా పొద్దుపోయాక చెంటు పిల్లని అయితే బయటకు తీసుకెళ్ళి వచ్చాం కదా అని చెప్పి మమ్మీ కర్పూరంతో అయితే దిష్టి తీస్తుంది. నైట్ అయితే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మమ్మీ పూజ చేసి పాపకైతే ఇలా పట్టీలు వేసింది. చిట్టి తల్లి మొహం చూడండి ఎంతలా వెలిగిపోతుందో. ఆ మొబైల్ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఆ మొబైల్ సౌండ్ వస్తేప్పుడల్లా భలే నవ్వుతుంది. చంటి పిల్లల పట్టీల్లోనే ఇదే స్టార్టింగ్ సైజ్ అనమాట. ఎక్కడైనా లూజ్ అవుతుందేమో రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందామని చెప్పి అనుకున్నాము. కాకపోతే కాళ్ళకి చాలా ముద్దుగా కరెక్ట్గా సరిపోయాయి. సౌండ్లు చేస్తుంటే భలే నవ్వుతుంది, సరదా పడుతుంది పాప అయితే. చిన్ని పాదాలకి చూస్తుంటే భలే ముద్దుగా అనిపిస్తుంది కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.